దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సెలవులు దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రోజుకో అవతారంతో అమ్మవారు శాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితేష్ కుమార్ రెడ్డిలు అమ్మవారి శాలకు రాగా వారికి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితేష్ కుమార్ రెడ్డిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు, కమిటీ మెంబర్లు వారు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో దసరా మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కనుమళ్ల పోటీ ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు శివయ్య, స్వామి, సుధాకర్ రెడ్డి, సుబ్బరాజు, బెస్ట్ మల్లా, సునీల్ కుమార్ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిగా బద్వేల్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి దేవి మరియు అమ్మవారు గారి పూజల్లో అందరం ఈరోజు ఇక్కడ వైష్ణవ్ ప్రసాద్ అన్న మరియు సుబ్బారావు అన్న, ఈ కమిటీ సభ్యులు అందరూ బ్రహ్మాండంగా ఈరోజు బద్వేల్ ప్రజలకి ఏ విధంగా ఈ దసరా పండుగ జరగాలో అదేవిధంగా అన్ని విషయాల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా అధికార యంత్రాంగం కానీ అందరూ సహకరించి వీటికి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలా. అమ్మవారి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో పాటు బద్వేల్లో ఉన్న రైతన్నలు కానీ, ఇక్కడున్న పిల్లలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ సుఖ సంతోషాలు మరియు ఆరోగ్యాలు, ధనం ధాన్యం అనేసి అన్ని వాటిలో కానీ ముందస్తు వచ్చే సంవత్సరం అన్ని విధాల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటూ ఈరోజు బద్వేల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. అందరి కోసం బద్వేల్ బాగుండాలా, ప్రజలు బాగుండాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు కానీ వాళ్ళకు కానీ అన్ని విధాలుగా అందరము అండదండలుగా ఉండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలందరికీ ఈరోజు ఉన్న వాళ్ళందరికీ త్వరలోనే ఈ దసరా నుంచి ముందున్న కాలంలో రెవెన్యూ కానీ లేదంటే ఇళ్ల పట్టాలు కానీ సాగు భూములు కానీ అన్ని విషయాల్లో ముందు జరుగుతుంది. త్వరలోనే కూడా అన్ని చెరువులు నింపుతాం. నీళ్ళు అనేటివి ఖచ్చితంగా రేపటి నుంచి వదులుతారనేసి మీ అందరికీ చెరువులు నింపేదానికి జరుగుతుందని, రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరూ ఈరోజు కమిటీ వాళ్ళందరూ కోరిక మేరకు ఇక్కడ కొన్ని విషయాలు జరగడం జరిగింది. ఆల్రెడీ అధికారులందరూ త్వరలోనే రేపు వచ్చే దసరాకు కూడా అన్ని విషయాలు ఏమన్నా పరిష్కరించాల్సిన విషయాలన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ కానీ పోలీస్ కానీ వీళ్ళందరూ యంత్రాంగంతో పాటు రెవెన్యూ వాళ్ళు త్వరలోనే వచ్చి ఇప్పుడు కార్యక్రమంలో ఉందాం కాబట్టి కొన్ని విషయాలు చేయగలుగుతాం. ఇది అయిపోయినా కూడా అన్ని విషయాలు త్వరలోనే దసరాకి వచ్చే వాటి విధంగా బాగుండాలనేది చెప్తున్నా. నేను ఈ అధికార యంత్రాంగం అందరినీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కమిషనర్ కానీ, లేదంటే శానిటరీ వాళ్ళు కానీ, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మిగిలిన డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అన్నా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు చేసినట్టు ఈరోజు నేను ఒకటే చెప్తా, గతంలో జరగని ఎన్ని విధానంగా జరగని విధానంగా ఈరోజు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళందరికీ చెప్తున్నాను. దాంతోపాటే ఈరోజు మనందరం చేసిన విధానాలు భవిష్యత్తు కోసం బాగుండాలా. ఇదే విధంగా నేను ఇందాకే అడిగాను, ఎప్పుడు లేని విధానంగా భక్తులు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఎక్కడ ఏ విధానం జరగకుండా ట్రాఫిక్ ఆకాంక్షలు లేకుండా సుఖంగా మంచి విధానంగా చేశామనేది ప్రజలందరూ మనల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులకి మరియు ఇక్కడ ఉన్న యంత్రాంగానికి మీ అందరికి తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులు కూడా ఎక్కడున్నా ముందుండి సమాచారం తెలియజేస్తూ మీ వారధిగా మీరు చేసే పనిలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. తక్కువ మంది వస్తున్నారు, మేము కూడా సెక్యూరిటీ
దసరా జరుగుతున్నాయంటే నితీష్ కుమార్ గారు మాకు చాలా సహాయం చేశారు. విజయమ్మ గారు కూడా ఈ పొద్దు ఇంత రంగరంగ వైభవంగా రోజు 5,000 10,000 జనాభా వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. దీనిలో ముఖ్యమైనది మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుకూలిస్తున్నారు. ఆ నుంచి శానిటరీ వాళ్ళు కూడా అనుకూలించారు. ఆయన చెప్పింది ఏంటంటే ఏం కావాలన్నా అన్నా నువ్వు అడుగన్నారు. ఈ పొద్దు ఆయన నేను ఒకటే అడిగాను, మేము అక్కడ రోజు జారి పడుతున్నామో మోటుకాడ పిచ్చి మీరు నైట్ అనుకుంటే ఒక ట్రాక్టరు కాంకర సిమెంట్తో వేసేస్తారు. ఈ పొద్దు నైట్ కాకపోతే రేపు ఉదయం కానీ రేపు నైట్ కానీ అది అయిపోచేస్తే మేము వచ్చేసి పార్వేటకు ఇబ్బంది లేకుండా వసంతాలకు ఇబ్బంది లేకుండా బాగా ఫ్రీగా వెళ్తారు, కింద పడరు. కాబట్టి దయ ఉంచి నా రిక్వెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి గారికి ఇతర డిపార్ట్మెంట్కు ఒక్కటి చేస్తే ఈ ఇంత మంచిగా జరిగే కార్యక్రమంలో అది కూడా జయప్రదం అయిద్దని నేను ఆయన కోరుతున్నాను.